జగన్మోహన్ రెడ్డి గారు గత కొన్ని రోజులుగా ఇదే జరుగుతోంది. ఏది తన పార్టీని, తన యొక్క అభ్యర్థులను ప్రక్షాళన చేసుకోవటం, ఎవరెవరిపై వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకత ఉన్న వాళ్ళని పిలిపించటం, వాళ్ళకి తెలియజేయడం, ఈ కారణాలతో మీకు ఇవ్వలేకపోతున్నాను, నాకు సహకరించండి, ముందు పార్టీ గెలవాలి, పార్టీ గెలిస్తే మీకు ఇంకో వేరే ప్రత్యామ్నాయం చూస్తాను. ఈ విధంగా అతని వెర్షన్ మనం చూసాం మీడియాలో కూడా. కానీ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ తను పంపే సందేశం ప్రజల్లోకి పర్ఫెక్ట్గా వెళ్ళటం లేదు. గతంలో వైనాట్ 175 అని ఏమో ధీమాగా చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు కూడా దానికి అదే కట్టుబడి ఉన్నారు వాళ్ళు. కానీ స్టిల్ దే ఆర్ ఆస్కింగ్ వై నాట్ 175 అంటున్నారు. సింక్ అవ్వటం లేదు. 175 కంటెస్ట్ చేస్తారండి అంతే. అందుకే వాళ్ళు వై నాట్ 175 అంటున్నారు. సింక్ అవ్వటం లేదు. వైనాట్ 175 అన్నది అంత ధీమా ఇప్పుడు ఈ అభ్యర్థులు మార్చుకునేసరికి ముఖ్యమంత్రిలో ధీమా తగ్గిందా అనేది ప్రజల్లోకి వెళ్తోంది. అంటే ఎన్నికల ముందు 100 రోజుల ముందు 3 నెలల ముందు మార్పులు అనేది ఒక రకంగా అది ఆత్మహత్య సదృశ్యం కిందకే వస్తుంది ఏ పార్టీకైనా కూడా. ఇంత పెద్ద ఎత్తున అభ్యర్థుల మార్పిడి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే డైజెస్ట్ కానటువంటి అంశం. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కొన్ని ప్రోగ్రామ్స్ ఆయన ఇచ్చారు. గడప గడపకు అనే ప్రోగ్రాంలో కొత్త అభ్యర్థులను పంపించినట్టయితే బాగుండేది. పార్లమెంటు సభ్యులనే గనక అసెంబ్లీకి గనక దించినట్లయితే తెలంగాణలో బీజేపీ అది విఫల ప్రయోగంగా నిలబడింది. మధ్యప్రదేశ్లో మంచి సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ఇక్కడ ఎందుకు బీజేపీ కేంద్ర స్థాయిలో ఇతర రాష్ట్రాల్లో సక్సెస్ అయింది, కానీ తెలుగు రాష్ట్రంలో బీజేపీ 4 ఎంపీల్లో 3 ఎంపీలను పెట్టడం వల్ల 3 ఫెయిల్ అయ్యారు. ఇక్కడ మనం చూడాల్సిన సన్నివేశం, రేపు ప్రజల్లో వ్యతిరేకతని అభ్యర్థుల్ని మార్చడం ద్వారా తగ్గిద్దామనుకుంటే అది అయ్యేది కాదు. ఎందుకంటే వ్యతిరేకత ఉన్నది ఎవరిపైన? ముఖ్యమంత్రి పైన, పార్టీ పైన, అభ్యర్థుల పైన అనేది బేరీజ్ వేసుకోవాలి. అభ్యర్థుల పైన వ్యతిరేకత కనుక తీవ్రంగా ఉంటే అభ్యర్థులను మార్చినప్పుడు అది సత్ఫలితాలనే ఇస్తుంది. కానీ అభ్యర్థులపై వ్యతిరేకత కన్నా ముఖ్యమంత్రిపై వ్యతిరేకత తీవ్రంగా ఉన్నప్పుడు, అధికార పార్టీపై వ్యతిరేకత తీవ్రంగా ఉన్నప్పుడు అభ్యర్థి ఎవరైనా సరే దాని దుష్ఫలితాలను చవి చూడాల్సే వస్తుంది. రైట్. ఈ పరిస్థితుల్లో మరి ఇది కూడా వ్యూహాత్మకమే అనుకున్నాం, ఇది కూడా ఎత్తుగడే అనుకున్నాం. ఏ విధంగా ఎత్తుగడ అంటే గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి బలంగా వెళ్ళాయి. ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే ఎత్తుగడ. ఇవాళ మీడియా దృష్టి కూడా సమస్యలపైన లేకుండా పోయింది. మీడియా అంతా కూడా దృష్టి దేనిపైన వెళుతోంది? తాడేపల్లి ప్యాలెస్ను చూపించడం, అక్కడ ఈ అభ్యర్థులందరూ వెళ్ళడం, కౌన్సిలింగ్, దీనిపైన టాపిక్ అయితే అదే ఉంటుంది కదా. అంటే మీడియా దృష్టిని సక్సెస్ఫుల్గా మళ్లించారు. తద్వారా ప్రజల దృష్టిని కూడా మళ్లించే ఎత్తుగడ ఇప్పటికీ అజెండాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఇవాళ చర్చనీయాంశంగా ఉంది. వైసీపీ రాజకీయం మార్పులనే ప్రజల్లో చర్చనీయాంశంగా పెట్టడం ద్వారా ఆయన మైలేజ్ పొందే ప్రయత్నం. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. న్యూస్ 360 వారికి, వీక్షకులకు, అదేవిధంగా అనలిస్ట్ శ్రీనివాస్ గారికి, టీడీపీ సోదరులైనటువంటి శ్రీనివాస్ గారికి అందరికి కూడా శుభ సాయంత్రం సార్. చిన్న విషయం అండి. ఎవరు గుడ్ నేమ్ ప్లీజ్ సార్? శశిధర్ అండి. శశిధర్ సార్. ఓకే, శశిధర్ గారు, చిన్న విషయం అండి. చెప్పండి. ఏంటంటే ఇక్కడ ఇప్పుడు 360 న్యూస్ ఛానల్కి మీరు తొలిసారిగా నన్ను పిలిచారండి. ఆ మధ్య ఏదో సడన్గా ఒక అతను ఫోన్ చేసి అన్నగారు మిస్ అయ్యింది అని అంటే వెంటనే కనెక్ట్ అయ్యాం, అది వేరే సంగతి. ఇది ఫస్ట్ టైం పిలిచారు. పిలిచినప్పుడు ముందు ఒకళ్ళు కాల్ చేశారండి, కాల్ ఉంటుందా ఏమండి, అవకాశం ఉన్నదా అని. రెండో వాళ్ళు, సార్ మీరు ఒకసారి జూమ్ పంపిస్తున్నాను చూసుకోండి అని మళ్ళీ కాల్ చేశారు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్పారంటే, సార్ ఒకసారి జూమ్లో మీరు కొంచెం ఆన్ చేసి చూడండి సార్, ఓపెన్ అవుతుందో లేదో చూడండి. మళ్ళీ ఆ తర్వాత, సార్ వాయిస్ ఒకసారి చెక్ చేద్దాం సార్. ఒక చిన్న ప్రోగ్రామ్ సెట్ చేసుకోవటానికి 5-6 ఫోన్ కాల్స్ మీ దగ్గర నుంచి వచ్చాయి. ఖచ్చితంగా ఫాలో. అది ఒక రాజకీయ పార్టీ ఒక క్యాండిడేట్ని ఒక ప్రాంతంలో నిలబెట్టేటప్పుడు, ఇదేం జగన్మోహన్ రెడ్డి గారు ఈ తెలంగాణ ఎన్నికలు జరిగినాయనో లేకపోతే ఇంకో చోటో
ఇప్పుడు మొదలుపెట్టిన ప్రక్రియ కాదు ఇది. 4 నెలల క్రితం నుంచే మీలో కొంతమంది 40 మంది వరకు మీరు కూడా ప్రజలకు అంత అనుకూలంగా లేరు, ప్రజల్లో మీ ట్రాక్ రికార్డు బాగాలేదు, మీరు మార్చుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఎస్ ఇప్పుడేం కొత్తగా జరుగుతున్నటువంటి ప్రక్రియ కాదు. ఇందాక వారు అనలిస్ట్ శ్రీనివాస్ గారు వారు చెప్పినటువంటి దాంతో పూర్తిగా నేను విభేదిస్తున్నా. ఎందుకంటే గడప గడపకి పంపి ఉండాల్సింది వీళ్ళందరినీ అనేది ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. పెదకూరపాడు అనే కాన్స్టిట్యున్సీలో ఎస్ వరుసగా 3 సార్లుగా శ్రీధర్, కొమ్మాలపాటి శ్రీధర్ తెలుగుదేశం పార్టీ నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఎస్ హ్యాట్రిక్ సాధించారు ఆయన. అతన్ని ఓడించడం కోసం మొట్టమొదటిగా మేము పాణెం హనిమిరెడ్డి అనే ఆయన్ని ఇన్ఛార్జిగా వేశాం. ఎస్ ఆయన సరిపోడు అని మా నాయకుడికి అనిపించింది. ఆ తర్వాత కావటి మనోహర్ నాయుడు ఇప్పుడు ప్రస్తుతం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆయన చైర్మన్. ఆయన్ని మేము ఉంచాం సమన్వయకర్తగా. ఆయన కూడా సరిపడు అనిపించింది. ఒక 10 daysలో నంబూరు శంకర్రావుని తీసుకొచ్చాం. వరుసగా 3 సార్లుగా విజయం సాధిస్తున్నటువంటి కొమ్మాలపాటి శ్రీధర్ని 23,000 తేడాతో ఓడించాడు ఆ యొక్క నంబూరు శంకర్. ఇట్లా క్యాలిక్యులేషన్స్ చాలా ఉంటాయి సార్. క్యాలిక్యులేషన్స్ చాలా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏది విపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి క్యాండిడేట్స్ని ఓడించేటటువంటి సాహసం విపక్షాలు చేయటమే ఆశ్చర్యం.